కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను. 7 రాత్రుళ్ళు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. 7 దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలు నందచందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. సితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా. శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున శంఖు చక్రములు కలవు. వీపున వింజామరా నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములును అన్నియు అమరేను కన్న తండ్రి. నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి. అన్నెకారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా. నిన్ను బాసి నేనెట్లు మరచుందురా.